మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. మరొకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 21:2 వచనం. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని యొక్క లేఖనమును మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవజనుడు రాజు అయినటువంటి సొలొమోను మనకు సామెతల గ్రంథాన్ని రాశాడు. ప్రియులారా, గమనించండి, బైబిల్లో అనేక గ్రంథాలన్నీ కూడా దేవుని పిల్లలు రాసినటువంటివి. దేవుని ఆత్మచేత, దేవుని ఆత్మావేశము చేత, దేవుని ప్రేరణ చేత వ్రాయబడినవి. ఇవి దైవ గ్రంథం, దేవునికి సంబంధించినటువంటిది. దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం అంతా కూడా ఈ బైబిల్లో మనకు కనపడుతూ ఉంది. ప్రియులారా, దేవుడు చెబుతున్నటువంటి మాటలు బైబిల్లో మనకు కనపడతా ఉన్నాయి. ఈ మాటలను మనం ఆలకించిన ఎడల, ఈ మాటలను మనం జాగ్రత్తగా మాటల ప్రకారం నడుచుకున్న ఎడల మన జీవితాలలో ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి కార్యాలను మనము చూడగలుగుతాము. ప్రియులారా, చదవబడిన వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము అంటే ఒక వ్యక్తి యొక్క ఎదుట కనపడుతున్నటువంటి మార్గం అంటే అతని యొక్క జీవితము, అతని యొక్క విధానము, అతని యొక్క నడక, అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క యాటిట్యూడు మనం గమనించాలి. ప్రియులారా, తన ముందున్నటువంటి జీవితము లేక మార్గము, తను ఎటు ప్రయాణం చేస్తున్నాడో, ఎటు వెళుతున్నాడో, ఆ ప్రయాణమే కానీ, ఆ మార్గమే కానీ తనకు ఎలా కనపడుతుంది అంటే తన దృష్టికి అది న్యాయముగా కనపడుతుంది. ప్రియులారా, గమనించండి, ఒక తప్పుడు చేసేటువంటి వ్యక్తి, ఒక దొంగతనం చేసేటువంటి వ్యక్తికి తాను చేసేటువంటి దొంగతనము ఏమనుకుంటాడంటే తప్పుగా అనుకోడు, న్యాయముగా పడుతుందట. అదేవిధంగా రకరకాల ప్రజలు ఉంటూ ఉన్నారు. ఈ రకరకాల ప్రజలు కూడా, అందుకనే మనం ఒకవేళ వారు చేస్తున్నది తప్పు అని మనం హెచ్చరిస్తే దానికి ఒప్పుకోరు. వాళ్ళు అది తప్పు ఎట్లవుతుంది అని మాట్లాడతారు. అంటే తన దృష్టికి అది తప్పు కానంత మాత్రాన, ఏమండి, లోక దృష్టికి తప్పు కాదా? సృష్టికర్త అయినటువంటి దేవుని దృష్టికి తప్పు కాదా? గమనించండి, జాగ్రత్తగా దేవుని మాటలను మనం ఆలకిద్దాం. అది న్యాయముగా కనపడుతుంది. ఇంకొక దగ్గర రాయబడిన మాట ఏందో తెలుసా? అలాంటి ఆ మార్గము తనను మరణానికి నడిపిస్తుంది అని దేవుని లేఖనం చెబుతా ఉంది. ప్రియమైన వారలారా, మన దైనందిన జీవితాలలో దేవుని వాక్యము మన ఎదుట మనకు కనపడుతూ ఉంది. దేవుని యొక్క సన్నిధి మనకు కనపడుతూ ఉంది. దేవుడు మన ఎదుట ఉన్నాడు. వాక్య రీతిగా దేవుడు మన ఎదుట కనపడుతున్నాడు. ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క జీవితం ఇదిగో వాక్యములో మనకు కనపడుతూ ఉంది. దేవుడు మనకు మాదిరిగా ఉండాలి. ఎందుకంటే దేవునిలో ఎటువంటి తప్పు లేదు, దేవునిలో ఎటువంటి పాపము లేదు, దేవునిలో ఎటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా తప్పుడు మార్గం అనేటువంటిది లేదు.
కనుక దేవుణ్ణి మనము ఒక మాదిరిగా మనుషులను మనం చూసినట్లయితే ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత కనబడుతుంది. ఒక్కొక్కరు ఎవరు కూడా సంపూర్ణులు, పరిపూర్ణులు కారు. అయితే దేవుడు ఆయన సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఇసుమడంత పాపమును కూడా మనం కనిపెట్టలేము. ఆయన సార్వభౌమం కలిగిన వాడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు కనుక ప్రియమైన వారలారా, అందుకనే వాక్యం ఏం చెబుతుంది అంటే ఆయన గుణాలను ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆయన గుణాలను పరిచయం చేయడం అంటే మన జీవితం ద్వారా ఆయన గుణాలను మనము చూపెట్టాలి. ఆయన జీవితాన్ని మన జీవితం ద్వారా మనం చూపించాలి. అప్పుడు మనము దేవుణ్ణి చూపించిన వాళ్ళం అవుతాం. దేవుని మనస్సును చూపించిన వాళ్ళం అవుతాం. దేవుని చిత్తమును చూపించిన వాళ్ళం అవుతాం. అంటే అందరి మనుషులు ఒక రకంగా ఉంటారు, మనము ఒక రకంగా ఉంటాము. అందరి మనుషుల యొక్క జీవన విధానం వేరుగా ఉంటుంది, మన జీవన విధానం వేరుగా ఉంటుంది. అంటే మన జీవన విధానం అనేటువంటిది దైవ సంబంధమైనటువంటి జీవన విధానం. కొట్లాటలకు వెళ్ళాం. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇంట్లో కొట్లాడుకోము, బయట కొట్లాటలకు వెళ్ళాం. బయట మంచి సాక్ష్యం, ఇంట్లో మంచి సాక్ష్యం కలిగి ఉంటాము. ఏమండి, ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉంటాము. దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తాము. తద్వారా ఆయన మన జీవితం ద్వారా ఆయన మహిమపరచబడతాడు, ఆయన ఘనపరచబడతాడు, ఆయన గొప్ప చేయబడతాడు. చూడండి, మన పిల్లలు ఒకవేళ వాళ్ళు ఒక టాలెంట్ కలిగి ఒక ఏదైనా నేర్చుకున్నారనుకోండి, మార్కులు మంచిగా వచ్చినాయి అనుకోండి, మనం సంతోషపడతా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు కాబట్టి. అదేవిధంగా దేవునికి మనం పిల్లలం. ఆయన మనల్ని చూస్తున్నాడు, మన జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. మన జీవితాన్ని ఆయన, నా ప్రియదేవుని బిడ్డలారా, క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు. మన జీవితం ద్వారా ఆయన నామం మహిమపరచబడాలి, మన జీవితం ద్వారా ఆయన నామం గొప్ప చేయబడాలి. అటువంటి కృపను, భాగ్యమును ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. ప్రియుడవైన పరలోకపు తండ్రి, విన్న మాటలను దీవించి ఆశీర్వదించండి. ప్రభు, వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కరలు తీర్చండి, వారికి ఉన్న బంధకాలు తొలగించండి, వారికి ఉన్న అడ్డంకులను తొలగించండి, వారికి ఉన్న ఆటంకాలను తొలగించండి. ఏ ఏ విషయాలలో ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి విడుదల కలుగజేసి మీ నామానికి మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.